శిల్పా మఠపతి గారిని స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మీరందరూ ప్రతి ఒక్క మహిళ మనల్ని ఎంతో ఉత్తేజపరుస్తూ మాట్లాడుతున్నారు, పాటలు పాడుతున్నారు. మీ యొక్క చప్పట్లతో వారిని అభినందించాల్సిందిగా, వారిని గౌరవించాల్సిందిగా కోరుతున్నాను. గురు బసవలింగాయ నమః. అద్వైతవనుడు ಅಹಂಕಾರಿನಾದನಯ್ಯ, ಬ್ರಹ್ಮವನುಡು ಭ್ರಮಿತನಾದನಯ್ಯ, ಶೂನ್ಯವನುಡು ಸುಖದುಃಖಕ್ಕೆ ಗುರಿಯಾದನಯ್ಯ. ಗುಹೇಶ್ವರ ನಿಮ್ಮ ಶರಣ ಸಂಗನ ಬಸವಂಡ ಸಾನ್ನಿಧ್ಯದಿಂದ సద్భక్తనాదనయ్య. నేటి వేదికను అలంకరించిన పెద్దవాళ్ళకు, మన న్యాయవాది అయినటువంటి ఉమారాణి గారికి, మరియు గౌరవ అధ్యక్షులైన మంగళ కౌళస్ గారికి, లింగాయ సమాజ్ అధ్యక్షులు గారైన మంజుల మణపతి గారికి, మన సమాజ్ యూత్ అధ్యక్షురాలైనటువంటి ఉలగడ్డి పద్మజ గారికి, మరియు నాతోటి పాల్గొంటున్న శివశరణులు మహిళా మండలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అదే మీకు కూడా అంగన్వాడీ అధ్యక్షులందరికీ నా యొక్క శరణార్థి. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి. మహిళా దినోత్సవం కదా, అందుకే మహిళలు స్పెషల్. ఇక్కడ మీరు రోజు ఉంటాయి కదా, ఈరోజు మాకే స్పెషల్. అందుకనే మీ డామినేషన్ కన్నా మా డామినేషన్ ఎక్కువ రోజు ఆనందంగా ఉంది. ఎందుకంటే మన లింగాయ సమాజ్ ఆధ్వర్యంలో జరుపుకోవడం ఇది 4వసారి అనుకుంటా. మహిళా దినోత్సవం జరుపుకోవడం 4వసారి. మాకు సపోర్ట్ ఇచ్చిన మన అంజనబాగ్ అధ్యక్షులకి ఇంకొకసారి నా యొక్క శరణార్థి. సరే, ఇప్పుడు మనం ఉమెన్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. అది కరెక్టే, కానీ ఉమెన్స్ అంటే ఏంది? ఇక్కడ ఉమెన్ అంటే స్పెల్లింగ్ ఏంది? WOMEN అంటే ఏంది? ఉమెన్. ఉమెన్ అంటే W ఫర్ వండర్ఫుల్ మదర్, అంటే ఒక గొప్ప తల్లి. అంటే O ఫర్ అవుట్ స్టాండింగ్, అంటే మంచి స్నేహితులు. ఒక ఉమెనే ఒక మదర్గా, ఒక మంచి స్నేహితురాలుగా. M ఫర్ మార్బులస్ డాటర్, ఒక గొప్ప కూతురుగా. మళ్ళీ ఒక గొప్ప అక్కగా. నెక్స్ట్ N ఫర్ నైసెస్ట్ గిఫ్ట్ ఫర్ ఏ మ్యాన్ ఫర్ గాడ్. ఒక భర్తకు అనేది ఒక గొప్ప వరం భార్య. అంటే ఇప్పుడు ఒక మగాడికి మంచి భార్య దొరుకుతుంది కానీ వాళ్ళ లైఫ్ బాగుంటుంది. అదే మనం బాగా దొరకకపోతే వాళ్ళకేముంటుంది? వాళ్ళకే ఉండదు. అట్లా ఒక భార్య కూడా, ఒక అమ్మాయి కూడా ఒక మంచి భర్త దొరుకుతూనే ఆమె లైఫ్ ముందుకెళ్తుంది, ఆమె లైఫ్ బాగుంటుంది. ఇట్లా ఒక కుటుంబం అయినా, ఇల్లు అయినా, ఒక ఇంట్లో ఒక మహిళ బాగుంటేనే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది. ఇప్పుడు ఒక మహిళ ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఒక ఆడపిల్ల పుట్టిందంటే తల్లిదండ్రులు అనే వాళ్ళు భయపడుతుండే. మనం ఏమనుకుంటాము, అమ్మాయి పుట్టింది కట్నం ఇయ్యాల పడుతుందని నేను భయపడుతుండు అని అంటారు. కానీ అది కాదు. ఇప్పుడు డబ్బులు అందరి దగ్గర ఉంటున్నాయి, డబ్బులు ఇవ్వడం కోసం భయపడతలేరు ఎవరు. కూతురికి అయినంత మంచిగా అల్లుడు అత్తమామ ఉంటారు కదా, ఈ తండ్రి అంత మంచిగా, తల్లిదండ్రులు అంత ప్రేమగా పెంచుకుంటారో లేదో, ఎట్లా చూస్తారో నా బిడ్డే, కానీ తండ్రి అనేటైనా భయపడుతుండు. అంతేగాని డబ్బులు ఇచ్చి కట్నం ఇచ్చి పెళ్లి చేయాలని ఏ తండ్రి భయపడాడు. ప్రతి ఒక్క తండ్రి బాధపడేది ఇదే, అమ్మాయి పుట్టినందుకు ఇక్కడ పాపం కష్టపడుతుంది, పెళ్లి చేస్తాము, అక్కడ వెళ్ళి భర్త ఎట్లుంటాడు, అత్తమామ ఎట్లుంటారో అని ప్రతి తండ్రి. ఇది ఎవరికైతే అమ్మాయిలు ఉన్నారో ఆ తండ్రి, ప్రతి తండ్రికి గుర్తుంటుంది. మీరు గుర్తు చేసుకోండి, ప్రతి ఒక్క తండ్రికి తెలుస్తుంది బాధ అనేది ఏందనేది. సో ఇక్కడ మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎవ్రీ మ్యాన్ బిహైండ్ ఏ సక్సెస్ఫుల్ ఉమెన్ అని అంటాం. ఇక్కడ గమనించినట్లయితే ఉమెన్లో మెన్ ఉంది. మెన్ అంటే ప్రతి అమ్మాయి జీవితంలో మెన్ అంటే అబ్బాయి అనేటైనా ప్రతి అమ్మాయి జీవితంలో సగభాగం అనేది అబ్బాయి ఉండు. అట్లే షీ అంటాం, SHE, షీ కదా. షీ, ఎస్ అంటే అమ్మాయి, హీ అంటే అబ్బాయి. షీలో కూడా అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి ఉంటారు. అట్లా అంటే మనం ఈ స్థాయిలో ఉన్నాము, ఇక్కడ వరకు రాణిస్తున్నాము, మనం గొప్ప దాంట్లో ఉన్నాము అంటే దానికి సపోర్టింగ్ ఎవరైనా ఉన్నారంటే అది మన హస్బెండ్, మన వైఫ్, మన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో మన ఇంట్లో వాళ్ళు మనకు సపోర్ట్ ఇవ్వడం వల్లనే మనం ఈ స్థాయికి వచ్చి ఇంత డేర్గా బయట వెళ్ళడం, స్పీచ్లు ఇవ్వడము, ఎక్కడైనా జాబ్ చేయడం. ఇప్పుడు మేడం గారు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో సపోర్ట్ వల్లనే వాళ్ళు ఆ స్థాయికి వచ్చిండ్రు కదా మేడం. ఇంట్లో సపోర్ట్ వల్లనే ఎవరైనా, ఇంట్లో మనం అంటాం మరి సపోర్ట్ లేదు,
ఆడవాళ్ళకి సపోర్ట్ ఇవ్వట్లేదు, ఇంట్లో ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారు. మనం అంతా ప్రవచనకి వెళ్తున్నామంటే ఏమంటారు, ఇంట్లో వాళ్ళు పోంటేనే వస్తారు కదా, మీరు అందరు ఫైట్ చేస్తే రాము మనము. అట్లా మన ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా మనకు సపోర్ట్ ఇస్తారు, మనం బాగుంటే వాళ్ళు కూడా మనకు సపోర్ట్ ఇస్తారు. అట్లా ప్రతి ఒక్క వైఫ్ తన వెనుక ఎవరన్నారంటే తన ఫ్యామిలీ, తన హస్బెండ్, తన అత్త మామ వాళ్ళ సపోర్ట్ వల్లనే మహిళ బయటకు రాగలుగుతుంది, పై స్థాయిలోకి వెళ్ళి మంచి. ఇట్లా నేను సభాముఖంగా చెప్తున్నా, ప్రతి ఇంట్లో సపోర్ట్ ఉండడం వల్లే ఉమెన్స్ ఇక్కడ వరకు రాగలుగుతున్నారు. అదేవిధంగా ఒక ఇప్పుడు మహిళలు అన్ని విధాలుగా ముందుంటున్నారు. ఒక రాష్ట్రపతిగా మన ఉమెనే ఉంది, ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా మన లేడీనే ఉంది, ఒక క్యాషియర్ అన్నిట్లో ఐఏఎస్గా, ఐపీఎస్గా, ఎయిర్ హోస్టర్గా, మరి ఇప్పుడు జడ్జిగా అన్ని ప్లేస్లో మనం స్త్రీలే ఉన్నారనమాట. అట్లా అర్థం, స్త్రీలు ఎందులో కూడా తక్కువ కారు అని నేను చెప్తున్నా. మరి 11వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా మహిళలకు మొదటి స్థానాన్ని కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మన విశ్వగురు బసవಣ್ణ గారు అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు మనం. బసవాది శరణులో మహిళలకు బసవಣ್ణ గారు చాలా మంచి ప్రాముఖ్యత ఇచ్చిండ్రు. మనం ఎన్నో వచనాలు చూసాం, అందులో ముఖ్యంగా శివయోగి సిద్ధరామేశ్వర గారు ఒక వచనం చెప్పారు మన లేడీస్ గురించి. ಹೆಣ್ಣು ಅಲ್ಲ, ಹೆಣ್ಣು ರಕ್ಕಸಿ ಅಲ್ಲ, ಹೆಣ್ಣು ప్రత్యక్ష కపిల సిద్ధ మల్లికార్జున నోడ అని చెప్పింది. చూడండి, ఇక్కడ మహిళలకు కూడా ప్రత్యక్ష దైవంగా చెప్తున్నారు మన సిద్ధరామేశ్వర గారు. అది ఒక దైవం అనమాట, హెన్ను అనేది ఒక దైవం అని చెప్తున్నారు. అట్లే ఒక సంస్కృత పదం కూడా ఉంది, యంత్ర నారేస్తు పూజ్యంతే రమాంతే తత్ర దేవతః. అంటే ఎక్కడైతే స్త్రీలు పూజించబడుతున్నారో అక్కడే దేవతలు ఉంటారు, దేవతలు నిలువై ఉంటారు అని చెప్పేసి మనం ఎక్కడో గుడికి అక్కడికి పోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో మన తల్లిదండ్రులకు, మన అందరికీ తోబుట్టువులకి మంచి సంస్కారంతో చూసుకుంటే అక్కడే దేవతలు ఉంటారని. ఇంకా మన జడ దాశమయ్య గారు చెప్పారు ఏంటంటే, మలెమూడి ಬಂದಡೆ ಹೆಣ್ಣೆಂಬರು, ಗಡ್ಡಮೀಸೆ ಬಂದಡೆ ಗಂಡೆಂಬರು, నడువే సుడివ ఆత్మ హెన్ను వల్ల గండు వల్ల కాన రామనాథ. చూడండి, మన దాసిమయ్య గారు ఎట్లా చెప్పారు. ఆనాటి కాలంలో కూడా మహిళలకు సబల అబల అనే పేరుతో సమాజంలో ఎంతగానో విభజించారు చాలా విధాలుగా, సబల అని అబల అని. అట్లా జడ దాసిమయ్య కూడా చాలా చక్కగా చెప్పారు. స్త్రీలు పురుషులు అవయవాలు తేడా ఉన్నప్పటికీ వారిద్దరి మధ్యలో ఉన్న ఆత్మ మాత్రం స్త్రీ కాదు, పురుషుడు కాదు అని అర్థం అన్నమాట ఇక్కడ. అదేవిధంగా మహిళలు తమ అత్తగారింట్లో కూడా ఎలా ఉండాలంటే ఒక వచనం చెప్పారు మన ముక్తాయక్క గారు. ಸುಮ್ಮನೆಗೆ ದಿನಗಳಿರಿ, ಸುಮ್ಮನೆಗೆ ಹೊತ್ತುಗಳಿರಿ, ಸ್ವಾಮಿಗಳಿರ ಮಾಡಬನ್ನಿ, ದಿನ ಶಿವರಾತ್ರಿ ಕೇಳಬನ್ನಿ, ಶಿವಾನುಭವ ನೋಡಬನ್ನಿ, అజగಣ್ಣనవర బసవಣ್ణ ತಂದೆ. చూడండి, ముక్తాయక్క కూడా మన కోడళ్ళ గురించి చెప్పింది ఒక వచనము. ఎట్లా అంటే, మనం కట్ట మీద కూర్చొని అత్తగారింట్లోనే ఇప్పుడు వస్తాం, మధ్యాహ్నం పూట మనకేం పని ఉండదు కదా, పని అంతా అయిపోయిన తర్వాత కట్ట మీద కూర్చొని ఆ ఇంటి పంచాయతీ, ఆ సీరియల్ ఈ సీరియల్ చెప్పుకుంటా అట్లా ఏదో ఒక టైంపాస్ చేస్తాము. అట్లా టైంపాస్ చేయకండి, దినదిన ఏమంటారు, దినదిన ಹೊತ್ತು గడిపాడ్రి, రోజు టైంపాస్ అట్లా చేయకండి. సుమ్మునేకి కుంతిరి బర్రి, రండి అందరూ రండి, స్వట్టికి ఎందుకు కూర్చున్నారు, రండి, టైంపాస్ చేయకండి. అది కాదు మనం చేసేది. దినదిన శివరాత్రి, ప్రతిరోజు మనం శివరాత్రి చేసుకోవాలి. మనం ఎప్పుడు చేసుకుంటాము శివరాత్రి? ఎప్పుడో సంవత్సరానికి, లాస్ట్ టైం చేసుకున్నాం అట్లా సంవత్సరానికి ఒకసారి శివరాత్రి చేసుకున్నాం. అట్లా కాదు, మీరు అక్కడెక్కడ కూర్చొని మాట్లాడడం మానేసి ప్రతిరోజు రండి శివరాత్రి చేసుకుందాం. అంటే మనం రోజు గురు, లింగ, జంగమ, దాసోహం వాటి గురించి చర్చించుకుందాం రండి అని చెప్తున్నారు మన ముక్తాయక్క గారు. అయితే మామూలుగా తీసుకుంటే మహిళలకు 2 ఇల్లులు ఉన్నాయంటాం. మన మహిళలకి 2 పేర్లు ఉంటాయి. ఒకటి పుట్టింట్లో ఒకటి ఉంటుంది, అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఇంకొక పేరు ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఎట్లా అంటే, మనం అమ్మాయిలం కదా, మన అమ్మ వాళ్ళ ఇంట్లో మనకు ఒక పేరు ఉంటుంది, అత్తగారింటికి వచ్చినాక ఇల్లు చేంజ్ అవుతుంది కదా, మన పేరు చేంజ్ అవుతుంది. నాకైతే ఉండే అబ్బా, మా అమ్మ వాళ్ళ ఇంట్లో మటన్ ఉండేటికి వచ్చి పడిపోతాయి. అట్లా ప్రతి అమ్మాయికి 2 పేర్లు అవుతాయి. అంటే కామన్గా కదా, మీ అందరికీ ఉన్నాయి. ఇప్పుడు మన అమ్మ వాళ్ళకి ఒక పేరు ఉంటుంది అక్కడ. ఫస్ట్ మనం పెళ్ళైన దాకా మీ ఊరు ఏదంటే ఆ ఊరు పేరు చెప్తాం. పెళ్ళైనాక ఇప్పుడు మళ్ళీ అది ఊరు పేరు, అది కాదు నీ ఊరు ఇది అంటారు. అప్పుడు మనకు 2 ఊర్లు అయినాయి. మీరేం పేరు అంటే మన అమ్మ వాళ్ళ
ఏదైతే ఇంటి పేరు ఉంటుందో మఠం శిల్ప అని ఉండే. ఎక్కడ పోయినా ఆధార్ కార్డులో చెల్లుతలేదు, ఇక అయిపోయిందమ్మ మఠం మూసేసుకో మఠపతి స్టార్ట్ అంటే మళ్ళీ మఠపతి అని ఇంకొక ఆధార్ కార్డు ఓపెన్ చేసుకున్నా. అట్లా రెండు పేర్లు అది ఎవరికైనా ఉన్నాయంటే మన మహిళలకే ఉన్నాయి 2 పేర్లు. అక్కడ మనం ఏమన్నా చెక్ చేసినాం అనుకో, అరే ఫలానా స్వామి మగుడు ఇట్లా చేసింది అంటారు. ఇక్కడ వచ్చి అరే ఫలానా విజయ్ కుమార్ స్వామి సుషి హింగ్మాడ, ఇంకా మనకు 2 ఉంటాయి. అబ్బా నిజంగానే ఇది నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది. అక్కడ పోయినప్పుడు ఆ శంకర్ మగుడు బందా అంటారు. ఇక్కడ విజయ్ కుమార్ శశి అని ఇట్లా మంటపంలోనే చూస్తున్నా సామి శశి, అక్కడ పోతే సామి వాళ్ళ బిడ్డ, ఇట్లా మనకు 2 ఉన్నాయి. ఇట్లా చాలా గ్రేట్. మనం అసలు అబ్బాయిలతో పోల్చుకుంటే ఈ విషయంలో చాలా లక్కీ. మనం ఇద్దరు తరపున మంచి పేర్లు తెప్పిస్తున్నాం మనకు, అక్కడ అమ్మ నాన్నకి, ఇక్కడ అత్తమ్మకి. అలాంటి చాలా మంచి పేరు మనకి. అట్లా ఇంకా మనకి తల్లిదండ్రులు ఎట్లా అంటే చాలా మంచి మంచి గుణాలు నేర్పిస్తారు. మనం పుట్టుకతోనే వస్తాయి చాలా మంచి పద్ధతులు సాంప్రదాయాలు. అమ్మాయిలకైతే పుట్టుకల తల్లిదండ్రులు నేర్పియాలి. ఫస్ట్ తల్లిదండ్రుల నుంచే మనకి ఫ్యూచర్ అంతా బాగుంటుంది. ఇప్పుడు మనకు చిన్నప్పుడు మన అమ్మని పని చేయబెట్ట అని చెప్పారు, అది మనం నేర్చుకోము, అక్కడికే వదిలేస్తాం. మా అమ్మ చేయమని నేను చెయ్య, అత్తగారింటికి వచ్చి చేయబెట్టంటే మా అమ్మనే చెప్పి నువ్వెందుకు చేపిస్తావు అంటాము. అది మన ఆడపిల్లలు. అందుకనే నేను ఎవరికైనా కానీ మనం మన అమ్మాయికి మన మంచి లక్షణాలు, ఎవరింటికైనా పోయి అక్కడ మంచి పేరు తెప్పించుకోవాలంటే మనం మంచి నేర్పించుకోవాలి అని నాకు తెలిసి నేను చెప్తున్నా. అయితే ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తా, రామాయణం గురించి. రామాయణంలో రాముడు సీతను పెళ్లి చేసుకొని వస్తుంటారు. వచ్చేటప్పుడు తండ్రి జనక మహారాజు అప్పగింతలు వేస్తారు కదా, అప్పగింతలు చేసేటప్పుడు సీత తండ్రి రాముడికి ఒక మాట చెప్తుంది, అంటే నా కూతురు ఇక నుండి మీకు తోడుగా నీడగా ఉంటుంది అని చెప్పి అప్పగిస్తారు. మన మహారాజు గారు జనక మహారాజు గారు జానకి కింద అప్పగిస్తారు మనకు. అప్పుడు మనకు మన అమ్మని అప్పగిస్తారు కదా, మా బిడ్డకి అప్పగిస్తున్నామని. అట్లా రాముడికి సీతను అప్పగిస్తారు. ఇక్కడ తోడు నీడ అంటే అర్థం ఏంటంటే, ఒకసారి ఆలోచించండి, మనకు తోడు నీడ అంటే ఇట్లా నీడ మన కాలిని అంటు పెట్టుకొని ఉంటుంది. నీడ ఎట్లుంటుంది, మనం ఎక్కడ ఉంటే అక్కడ మనకు నీడగా ఉంటుంది. ఎప్పుడైతే తన భర్త జీవితంలో పైకి ఎదుగుతూ ఉంటాడో, అంటే అప్పుడు భర్త ఎదుగుతున్నప్పుడు భర్త ఉన్నత స్థానంలో ఉన్నత ఎత్తులోకి ఎదుగుతుంటాడో అప్పుడు భార్యని వెనకాల ఉంటుంది. అంటే మనం ఉదయాన్నే సూర్యుని వైపు చూసినట్లయితే మనం నీడ మన వెనకాల వస్తున్నట్టే ఉంటుంది. ఇప్పుడు మనం మార్నింగ్ టైంలో ఇట్లా వెళ్తున్నాం అనుకో, నీడ మన వెనుకనే ఉంటుంది. అట్లా భార్య కూడా మన పైన స్థాయిలో, భర్త అన్నట్టయినా ఉన్నత స్థాయిలోకి ఎదుగుతుంటే భార్య ఎప్పుడు మన వెనుకనే ఉంటుంది అనమాట. అట్లా తోడు నీడ అన్నారు కదా, అట్లా తోడు నీడలాగా ఉంటుంది. అంటే నువ్వు ఎప్పుడైతే ఎదిగేటప్పుడు నా కూతురు నీ నీడలాగా ఉంటుందని చెప్తారు. మనం మధ్యాహ్నం ఎండలో వెళ్తుంటాం కదా, మన కాలు దగ్గరే ఉంటుంది ఎండ ఎప్పుడంటే మన మిట్ట మధ్యాహ్నం పోతే మన కాళ్ళ మధ్యలో ఉంటుంది. అంటే కష్టం వచ్చినప్పుడు కూడా భర్త ప్రతి అడుగులో తన భార్య ఉంటుందని అర్థం అనమాట. మధ్యలో నేను మన తలపైన ఉంటుంది కదా, వెనకాల ఉంటుంది. అప్పుడు నీ వెనుక నేను ఉన్నా అని చెప్పేసి భార్య భర్తలు అట్లా. సాయంత్రం వేళ సూర్యుడు వెనక్కి వెళ్తాడు కదా, అప్పుడు నీడ అనేది ముందుంటుంది. అంటే ఇక్కడ మనం చివరి నిమిషం వస్తుంది కదా, మన ఏజ్ అయిపోతుంది, లాస్ట్కి సాయంత్రం అవుతుంది, మన ఏజ్ అయిపోతుంది. అప్పుడు ఆ నిమిషంలో కూడా మన వయసు పైన పడినప్పుడు కూడా నీకు ఏజ్ అయిపోతుంది కదా, అప్పుడు కూడా నీ ముందుండి నడిపిస్తుంది నా కూతురు అని చెప్పేసి నీ ముందుండి నడిపిస్తుంది అర్థం అనమాట. తోడు నీడ అంటే ఇక్కడ ఈడు జోడు తోడు నీడ అంటాం కదా, ఇట్లా అనమాట. ఈడు జోడు అంటే ముసలోళ్ళు అయిపోయిన దాకా కూడా ఏమన్నా అయితే ఉండి నడిపిస్తుంది అన్నట్టు. ఇక చివరిగా మహిళలకు ఆమె స్థానాలు ఏముంటాయని చెప్తా నేను. ఒక సైకిల్ లాగా వస్తుంది రౌండ్. అంటే ఫస్ట్ ఒక తల్లి, ఎప్పుడు ఒక తల్లి, ఆ తల్లికి ఒక కూతురు పుడుతుంది. ఆ కూతురు ఏమవుతుంది, ఒక ఇంటికి కోడలు అవుతుంది. ఆ కోడలు ఏమవుతుంది, ఒక అత్త అవుతుంది. ఆ అత్త నుంచి ఏమవుతుంది, మళ్ళీ ఆమెకు ఒక అత్త అవుతుంది. అత్త అయిన తర్వాత మళ్ళీ ఆమెకు పుడుతుంది కదా, మళ్ళీ ఆమె కోడలు అవుతుంది, అమ్మమ్మ అవుతుంది. సారీ, ఒక కోడలు అవుతుంది, కోడలే అమ్మమ్మ అవుతుంది, అమ్మమ్మ నానమ్మ ఇట్లా అవుతుంది అనమాట. సరౌండింగ్ తిరుగుతూనే ఉంటారు లేడీస్. ఇలా మనం ఇన్ని రోజు చేస్తూనే ఉంటాం. మనం ఈ విషయంలో చాలా గర్వంగా చెప్పుకోవాలి. మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు, ఎట్లా అంటే బలం అంటే పురుషులే గుర్తొస్తారు, కానీ స్త్రీ అంతకంటే బలవంతురాలు. మహిళకి ఉండే ఓర్పు, సహనం, ధైర్యం, త్యాగగుణంతో పోలిస్తే పురుషుడు బలహీనుడే అని గాంధీజీ గారు చెప్పారు. ఇట్లా లింగ సమానత్వాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావిస్తే రోజు మహిళా దినోత్సవమే.
ఇది సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీకు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సమాజ్ పెద్దలకు మరియు అఖండ బలగ అధ్యక్షులకి అందరికీ నేను ఒకసారి థ్యాంక్ యూ చెప్తున్నా. అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే. ప్రేమను అందించడంలో ఒక అమ్మ, అందంలో దేవత, తెలివితేటల్లో మంత్రి, ఆదరించడంలో ఒక బంధువు, ద్వేషించడం మొదలు పెడితే నీకు విజయానికి పర్వతం, స్నేహంలో ఒక నమ్మకం, దండించడంలో ఉపాధ్యాయుని, ఇన్ని గొప్ప గొప్ప విషయాలు ఉన్న ఎవరికీ అర్థం కాని ఒక నిఘంటువు ఒక మహిళ. సో మహిళ యొక్క గొప్పతనాన్ని, ఆమెకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల్ని మనం ముందు మరోసారి గుర్తు చేసినందుకు గాను శ్రీమతి శిల్ప గారిని మరోసారి అభినందిస్తూ మనం